హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు మ్యాంగో పులిహార అలానే ఉగాది పచ్చడి చూపించబోతున్నానండి. అంటే ఈ వ్లాగ్ వచ్చేసేసి ఉగాది రోజు చేసిన వ్లాగ్ అండి. అంటే ఉగాది రోజు ఎట్లా చేసుకున్నాము, ఏంది పూజ ఎలా చేసుకున్నాము, ఉగాది పచ్చడి ఎలా చేసాము అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి. ఇక్కడైతే మ్యాంగోస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను, శుభ్రంగా వాష్ చేసుకుంటున్నానండి. అయితే ఈ మ్యాంగోస్, ఒక మ్యాంగో అయితే మామిడికాయ పులిహార చేశానండి. ఇంకొకటి అయితే నేను ఉగాది పచ్చడికి యూజ్ చేసుకున్నాను. అలానే నేను ఇంకొక మ్యాంగో వచ్చేసేసి మామిడికాయ పచ్చడి కూడా పెట్టానండి. కాకపోతే ఈ వీడియోలో అది షేర్ చేయట్లేదు, షార్ట్ వీడియో పెడతానమాట. ఇక్కడైతే మ్యాంగో పులిహార అలానే ఉగాది రోజు చేసిన ఉగాది పచ్చడి మీతో షేర్ చేసుకున్నానండి. అయితే పులిహార కోసం ముందుగా మనం మామిడికాయ శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక శుభ్రంగా తుడుచుకొని మన పైన తొక్కంతా తీసేయాలండి. తర్వాత దాన్ని తురుముకోవాలన్నమాట, సన్నగా తురుముకోవాలండి. ఇట్లా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం రైస్ ఉడికించుకోవాలండి. రైస్ ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. రైస్ మనకి పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోండి. పొడి పొడిగా ఉంటే బాగుంటుంది పులిహోరలోకి. అంటే ముద్దగా రాకుండా చూసుకోవాలన్నమాట. కొంచెం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. తర్వాత రైస్ ఉడికించుకున్నాక తర్వాత మొత్తం దాన్ని తాలింపు వేసుకోవాలండి. తాలింపు వేసుకొని ఆ తాలింపులో ఈ తురిమిన మ్యాంగో వేసుకోవటమే. మనం చింతపండు పులిహార, నిమ్మకాయ పులిహార ఎలా చేస్తామో ఇంకా అలానే ఉంటుంది. కాకపోతే నిమ్మకాయ బదులు ఇక్కడ మ్యాంగో వాడతాం అనమాట. ఇదిగో రైస్ అయితే ఇలా పొడి పొడిగా, ఇంకా పొడి పొడిగా రావచ్చండి. మీరు ఒక ఆయిల్ వేసుకునే వాళ్ళైతే వేసుకుంటారు ఒక డ్రాప్, నేనైతే వేయలేదండి. ఇట్లా పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇవైతే మనం తాలింపు పెట్టుకోవాలి కదా. తాలింపులోకి పల్లీలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, మినప్పప్పు, అలానే మ్యాంగో తురుము, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు, ఉప్పు, ఇంకా జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ముందుగా రెడీ చేసుకున్నానండి. పొయ్యి మీద కళాయి పెట్టుకొని దానిలో ఆయిల్ తీసుకున్నాను. ఒక 3 స్పూన్లు తీసుకోండి. నేనైతే గుంట గరిటె ఉంది కదా, దాని నిండా తీసుకున్నానండి. మీకైతే 3 స్పూన్లు పడుతుంది. అయితే ముందుగా పల్లీలు వేసి వేయించుకుంటున్నాను. ముందు పప్పులు వేయించుకోవాలండి, ఎందుకంటే జీలకర్ర ఆవాలు తొందరగా వేగుతాయి, వేగవన్నమాట. అందుకని ముందు పల్లీలు, పచ్చిపప్పు, మినపప్పు వేసుకున్నాను. ఆ 3 ముందు వేయించుకున్నాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. చాలా బాగా వచ్చిందండి మ్యాంగో పులిహార. ఇంక ఫెస్టివల్ రోజు చేసాము, చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. ఇక్కడైతే జీలకర్ర వేసుకున్నానండి, అలానే ఆవాలు కూడా వేసుకున్నాను. ఇంకా కొత్త మ్యాంగో వచ్చిందంటే మనకి ఇంకెప్పుడెప్పుడు తినాలా అని ఉంటుంది కదా. ఇంకా ఆ రోజు ఇంకా మామిడికాయ ఉగాది పచ్చడితో పాటు ఇది కూడా చేసుకున్నాము. తర్వాత దీనిలో ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకున్నాను. అలానే కొన్ని జీడిపప్పు వేసుకున్నానండి. పసుపు వేసుకున్నాను. అలానే ఉప్పు కూడా వేసుకున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి. మొత్తం బాగా వేగనియాలి. ఇవన్నీ వేగినాక లాస్ట్లో ఇంగు వేసుకోవాలండి. ఇంగు మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఇంగు వేసుకుంటేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగు కూడా వేసుకున్నాక మనం మ్యాంగో తురిమి పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ మ్యాంగో కూడా దీనిలో వేసుకోవాలండి. మ్యాంగో వేసుకొని ఒక్క నిమిషం కొంచెం అట్లా మ్యాంగో ఉడకనిచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఒకవేళ మనకు నైట్ పూట రైస్ మిగిలినా కూడా ఇలా చేసుకోవచ్చండి. నైట్ పూట రైస్ మిగిలితే కనుక మనం స్టవ్ ఆఫ్ చేసుకోకుండా దానిలో వేసుకొని 1 నిమిషం ఉంచి, ఎందుకంటే అన్నం చల్లగా ఉంటుంది కదా, దీనిలో వేస్తే కొంచెం పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. పొయ్యి మీద ఉన్నప్పుడే వేయాలి. లేదు వేడన్నం మనం ఇప్పుడే ప్రిపేర్ చేసుకొని అన్నం వండుకొని చేసుకుంటున్నామంటే కనుక మాత్రం మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ రైస్ దీనిలో వేసేసుకోవటమే. అయితే ఇంకా ఫెస్టివల్ రోజు అయితే ఇంకా మ్యాంగో పులిహార చేసుకున్నామండి. ఇంకా ఫస్ట్ ఇంకా మ్యాంగోస్ వస్తున్నాయి కదా, పచ్చి మామిడికాయతోనే పులిహార చాలా టేస్టీగా ఉంటుందండి. మామిడికాయ పులిహార చాలా బాగుంటుంది. చాలా వరకు అందరికీ తెలుసు, ఎందుకంటే కంపల్సరీ సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళు మ్యాంగో పులిహార చేసుకుంటారు.
తర్వాత ఇంకా రైస్ని దీనిలో వేసుకొని మిక్స్ చేసుకున్నానండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నేను ఉగాది పచ్చడి కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. ఈరోజైతే ఇంకా ఉగాది రోజు వైష్ణవి పూజ చేసిందనమాట. దేవుళ్ళన్నీ క్లీన్ చేసి మంచిగా దేవుడికంతా దీపారాధన చేసిందనమాట. నేనైతే మ్యాంగో పులిహోర ప్రిపేర్ చేశాను. తర్వాత మామిడికాయ పచ్చడి ఇంకా ఇట్లా కలపాలి అని చెప్పి అన్నీ కలిపి ఇచ్చానమాట. తన దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకుంది. ఇంకో మ్యాంగో పులిహోర అయితే ఇలా వచ్చిందండి. ఇక్కడైతే ఇంకా కొత్త కుండ అయితే తీసుకొచ్చామండి ఉగాది రోజున. ఎప్పుడు మేము స్టీల్ గిన్నెలోనే ప్రిపేర్ చేస్తాము, ఈసారి కుండలో చేద్దామని చెప్పి తెచ్చామన్నమాట. అయితే మేము వేపపోతాను మామిడి ఆకుల కోసం వెళ్ళామండి. ఎప్పుడు ఇంతకుముందు పాతింట్లో అయితే చెప్పాను కదా, అక్కడ వేప చెట్టు ఉంది, మామిడి చెట్టు ఉందండి. ఇంకా అక్కడే ఉంటే కోసుకునే వాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు మేము ఇంకా బయటికి వెళ్ళి తెచ్చుకోవటానికని వెళ్తే ఇంకా అక్కడ కుండలు అమ్ముతున్నారనమాట. అలా అని ఈ కుండ కూడా తెచ్చుకున్నాము. ఇక్కడైతే ముందుగా చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని కొంచెం నానినాక ఆ పులుసు అంతా ఇట్లా కుండలో వేసుకున్నాం అనమాట. వాటర్ వేసుకొని ఆ పులుసు అంతా బాగా పిసికి పులుసుని దీనిలో వేసుకోవాలి. చింతపండు పులుసుని దీనిలో వేసుకోవాలి. తర్వాత దానిలో కొంచెం సాల్టు, అలానే పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. మిరియాలు దంచి వేసుకోవాలి. తర్వాత వేపపూత వేసుకోవాలండి. వేపపూత వేసుకున్నాక మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇంతే అండి, ఉగాది పచ్చడి తర్వాత దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకున్నాము. చాలా సింపుల్గా అయిపోయిందండి మా ఉగాది కొత్త సంవత్సరం. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి. నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్ని మీకు వస్తాయి. ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.